పల్నాడు జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనపైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో దాచపల్లి మండలం గామలపాడు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు లేని వాహనాలు మరియు నేర కార్యకలాపాలపైన నిఘా ఉంచుతూ ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఎస్పీ వెంకటరమణ స్వయంగా పాల్గొని పోలీస్ సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి వీధిని కవర్ చేస్తూ ఇంటింట తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలుగులు, గొడ్డల వంటి ప్రమాదకర పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏందిరా కుమారు యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం జరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము.